కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో విషాదం చోటు చేసుకుంది. సోమార్పేట వద్ద నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు ఎల్లారెడ్డికి చెందిన యువకులు. గల్లంతైన యువకులు మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి చీకటిగా ఉండడంతో గాలింపుకు అంతరాయం ఏర్పడింది. నేడు ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువకులు గల్లంత కావడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఎల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి సోమార్పేట గ్రామంకి సంబంధించిన బెస్తా హర్షవర్ధను మరియు అయితే నవీన్, తిమ్మారెడ్డి, ఎల్లారెడ్డి, మధుకర్ గౌడ్ ముగ్గురు పిల్లలు కూడా నిజాం సార్ బ్యాక్ వాటర్లో మునిగిపోవడం జరిగింది. ఈ వాస్తవానికి పిల్లల తల్లిదండ్రులని ఒకటి చెప్పదలుచుకున్నా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు ఏమి సంగతి అని చెప్పేసి జర తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇట్లాంటి విషాద ఛాయలు జరుగుతాయి. ఏమంటారు, మనం తల్లిదండ్రులు పెంచి పెద్దగా చేసి ఇంత పెద్దగా అయినాక పిల్లల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందని చెప్పేసి ఈరోజు మా రాజన్నను చూసి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే కొడుకు, మళ్ళీ కొడుకులు మళ్ళీ ఇప్పుడు కనే వయసు కూడా కాదు వాళ్ళది. అందుకనికే పిల్లల తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నా, దయచేసి అందరూ కూడా పిల్లల్ని ఒక కంటికి కనిపాపలో చూసుకొని మీరు కనిపెట్టాలని చెప్పి చూస్తాం. ఇక్కడ ఇంత ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయినా కానీ ముగ్గురు పిల్లలు చనిపోతే ఎవరు కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకోకుండా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. ఒక రెస్క్యూ టీమ్ ఎల్లారెడ్డి నుంచి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు తప్ప, ఈ పొద్దున్నే ఫిషరీస్ వాళ్ళు తప్ప మిగతా వారు ఎవరు కూడా రాలేదు. దయచేసి అలా బంధువులు వాళ్ళు మాత్రమే వచ్చారు, మిగతా వారు ఎవరు లేరు. దయచేసి అందరు కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైనా పట్టించుకొని దీనికి సహకరించాలని కోరుతాం. 5 గంటల దాకా క్రికెట్ ఆడిరంట. 5 గంటల నుంచి ఆ పిల్లలు అందరూ కలిసి దొరుకుని వచ్చారు. దొరుకుని వచ్చేటికి వచ్చాక 5:30 ఏంటంటే ఫోటో దిగిండ్రు. అది ఉన్నది కూడా 5:30కి ఫోటో దిగిండ్రు. ఇంత వాళ్ళు అక్కడ పోయిండ్రు. ఈ 7 ఉన్నట, ఆ ముగ్గురు అట్లకి పోయిర్రు. వాళ్ళు పోయినట్ట వాళ్ళు అప్పటిదాకా కూడా నాకు ఫోన్ చేయలేరు, ఏం చేయలేరు. 5:30, 6:30 అవుతుంది. అప్పుడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. నా కొడుకు ఫోన్ చేసిన 3 సార్లు చేస్తే మరి 4వ సారి ఆడ చేసి ఇక్కడ అన్న ఇక్కడ మునిగిపోయిన అయినా పడ్డారు. నువ్వు రానంటే గప్పుడు నేను ఏం చేయాలని మొత్తుకుంటే నేను వాళ్ళిద్దరం కలిసి వచ్చగల అమ్మ ఒక పిల్లాడు మావాడు ఉండే అని దొరుకుని వచ్చగల అందరూ వచ్చేది ఒకళ్ళు ఫోన్ చేసుకుంటా. అప్పటిదాకా నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఒక్కడే నేను ఏం కావాలి, నాకు ఏమి అర్థం కాకొచ్చేది. నాకు అలా అన్నాడు ఇప్పుడు ఇవన్నీ